ముద్ద మందారం పవర్డ్ బై పార్లే న్యూట్రీ క్రంచ్. పార్వతి, మన బిడ్డను చూడాలి, ఎత్తుకోవాలి, నీ ప్రేమను పంచాలి. త్వరగా కళ్ళు తెరిచి నీ సంతోషాన్ని మా అందరితో షేర్ చేసుకో. తప్పకుండా. తను ఇప్పుడేం చెప్పలేదు కాబట్టి తన మనసులో మాటని నేను చెప్తున్నాను. పార్వతి, జాగ్రత్త. హా, అమ్మా, అమ్మా. పెద్దబాబు, పార్వతిని చూసావా? అవునమ్మా, ఎలా ఉంది? చూశానమ్మా. రేపు అందరిలా మాట్లాడగలుగుతుందని వాళ్ళు చెప్పారు. ఇంకేంటి పెద్దబాబు, అందరం పండుగ చేసుకుందాం. నీల్ బాబు, ఆంటీ, ఒక ఫోటో తీ. యా అలాగే ఆంటీ. మా యువరాజుతో కలిసి అందరం ఫోటో దిగాలి. అందరూ దగ్గరికి రండి. అక్క తీసుకో. కొంచెం స్ట్రైట్ గా రండి. సిద్ధాంత్ గారు మీరు కూడా. స్మైల్ ప్లీజ్. సెల్ఫీ తీ. ఏ నీలంబరి రా. తీయి. రమ్మంటుంటే. అంటే చూడండి, బాగొచ్చాయి కదా. చాలా బాగా వచ్చాయి. అఖిల, మన వారసుడు ఎలా చూస్తున్నాడు చూడు. ఓ నాన్నా, ఓ మా. త్వరలో ఇంకో వారసుడు కూడా వస్తాడండి. చంద్రముఖ్ కడుపులో ఉన్నాడు కదా మామ్. అవును నాన్న. వింటున్నావా నీలంబరి? నువ్వు ఛాలెంజ్ చేసినా అసలు ఏమీ సాధించలేకపోయావు. నా వారసుడు వచ్చేలోపు ఇంటిని ముక్కలు చేస్తానన్నావు కదా నీలంబరి. కానీ అది నీ వల్ల కాదు. కానే కాదు కూడా. అమ్మా, తను రాసిచ్చిన డాక్యుమెంట్స్ కంపెనీలో చూపించండి. మళ్ళీ మనందరికీ పూర్వ వైభవం వచ్చేస్తుంది. బాబు పుట్టిన వేళ విశేషం కదా బావా? అవును ఐశ్వర్య, అదే అనుకుంటాను. నీలమ్మా, ఈ క్షణం నుండి మేమందరం ఘట్టమనేని బుల్లి యువరాజు వారి అడుగుజాడలో నడుస్తాం. నువ్వు మాత్రం ఈ కాషాయ వస్త్రాల్లోనే సెటిల్ అయిపో. పాపం, తాళి తీసేయడానికి వేసుకున్న గెటప్ ఇప్పుడు బ్రతకడానికి కంటిన్యూ చేయాల్సి వస్తుంది. నీల్తో కాపురం చేస్తూ మంచిగా ఉండు నీలంబరి. నీకు కూడా పన్నెండు బిడ్డ పుడతాడు. నీల్, మా మనవాడిని ఎత్తుకున్నాక నువ్వు నాకు ఫోటో తీయాలి. తప్పకుండా అంకుల్. ఇదిగో తీస్తాను. రే కుంభుడు, చూడు అందరూ ఎంతో సంతోషంగా ఉండారో. పార్వతికి బిడ్డ కూడా పుట్టినాదంటే మనం ఏమి చెయ్యలేని దద్దమ్మల్లా ఉండిపోవాలా? వాళ్ళు చూస్తే అనుమానం పడతారమ్మా. ముందు నువ్వు మాట తీరు మార్చుకో. రా చెప్తాను. కంగ్రాచులేషన్స్ అఖిలాండేశ్వరి గారు. నానమ్మ అయ్యారు కదా. పార్వతి కూడా కోలుకుంటోందంటే చాలా సంతోషం వేసి వెంటనే హాస్పిటల్కి వచ్చేసాను. థ్యాంక్ యూ అచ్చమాంబ గారు. మీకెలా తెలిసిందండి?
అదేంటండి అలా అంటారు? ఘట్టమనేని కుటుంబానికి సంబంధించిన వార్తలు ఇంతసేపు ఉంటాయా చెప్పండి? అడ్డడ్డడ్డడ్డా చిట్టి కన్నా హాచ్ నాన్నా ఇంత ముద్దుగా ఉన్నాడో, అచ్చు తండ్రి పోలికే. అలలలలో శ్యామల, పార్వతి కండిషన్ నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఎస్ మేడం. ఓకే మీరు కాన్ఫరెన్స్ మీటింగ్కి వెళ్ళిరండి, నేనుంటాను. ఓకే క్యారియా. అఖిలాండేశ్వరి గారు, మీ మనవడి బారసాల ఫంక్షన్కి నన్ను పిలుస్తారు కదూ? ఇకపైన మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి మీరు ముఖ్య అతిథిగా వస్తారు. థ్యాంక్ యూ అండి. పార్వతిని కూడా చూసి వెళదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు లోపలికి పంపించరనుకుంటా. అవును, తను స్పృహలోకి వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడొచ్చి చూడండి. అలాగేనండి, ఉంటాము. అలాగే. పదరా. రే కుంభుడు, అమ్మా, వారసుడు పుట్టాడనే సంతోషంలో ఉండారు. ఇదే అవకాశం. అమ్మా, ఇంజెక్షన్ రెడీగా ఉంది. క్షణాల్లో ప్యానం తీసేస్తుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా పనిగానిచ్చే. నేను ఏడ్న ఎదురు చూస్తా ఉంటాను. అట్టాగేనమ్మా. సిస్టర్ ఫైల్.
మిస్టర్ హ్మ్. అంతా నార్మల్ గానే ఉంది, తీసుకువెళ్ళండి. ఓకే. ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్. ఎంత పని జరిగింది. అరే కుమ్ముడు, ఏమైందిరా? పని అయిపోయినాదమ్మా. మనం ఇంటికి పోయే లోపే పార్వతి శవం ఇంటికి పోతాది. సపోష్ రా కుమ్ముడు. పోతూ పోతూ ఆ అఖిలాండేశ్వరితో ఓ మాట చెప్పిపోదాం. అఖిల అఖిల అదే నంబర్. హలో, నమస్తే అఖిలాండేశ్వరి. చాలా సంతోషంగా ఉండావా? ఉంటాను కదా. వారసుడు పుట్టాడు. ఆహా, మనవడు నీ కాడ్నే ఉండాడు. ఉండని. పార్వతిని మట్టుకు నా కాడికి పంపే. ఇంకా టైం మించిపోలేదు కూడా. నా కోడలు కూడా ఇంకొన్ని గంటల స్పృహలోకి వస్తుంది. పాపం, నీకు నిజం తెలియదనుకుంటా. ఇప్పుడే దానికి సావు సెట్ చేసొచ్చుండా. ఏమైందక్కా? ఏమైందమ్మా? ఏమైంది అఖిల? ఏమైందమ్మా? హలో పెద్దబాబు, పెద్దబాబు, పారుతుని ఏదో చేయాలని ఎవరమ్మా చూస్తున్నారు. ఫోన్ చేసింది? ఏంటమ్మా? ఏమైందక్కా? రండి అక్క, రండి. వెళ్దాం పద. పార్వతి, బ్రో బ్రో ఏమైంది? పార్వతి పార్వతి, పార్వతి, అమ్మా పార్వతి పార్వతి, 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 పార్వతి పార్వతి, పార్వతికి అమ్మా ఏమైంది? పార్వతి పార్వతికి ఏమైంది? కంగారు పడకండి మేడం, లక్కీగా వెంటనే చూశాను కాబట్టి సరిపోయింది. ఏం జరిగిందమ్మా? గాడ్, ఒక్క నిమిషం ఆలస్యం అయితే పార్వతి ప్రాణాలు పోయేవి. థ్యాంక్స్ చెప్పాల్సింది నీకమ్మా. థ్యాంక్ యూ. చాకచక్యంగా వాటిని వెంటనే తీసేసినందుకు తనని సేవ్ చేయగలిగావమ్మా. అసలు ఆ రాక్షసి హై అంతా వింటున్నావా? పార్వతి ప్రమాదంలో పడిందని సంతోషంలో ఉన్నావు కదా. ప్రమాదం తప్పింది. ఇక నీకు దిమ్మ తిరిగేలా చెప్తాను చూడు. అమ్మా, హలో, నువ్వు మనిషివో రాక్షసివో గాని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. ఇలా పిచ్చి ప్రయత్నాలు చేసి పార్వతిని ఏదైనా చేయాలనుకుంటే మాత్రం నీ అడ్రస్ లేకుండా చేస్తాను. ఫోన్ పెడే. నడు. శత్రువులు ఎంతమందున్నా దేవతల
దేవతలా నువ్వు పార్వతిని కాపాడా. నీలాంటి వాళ్ళుంటే మా కుటుంబానికి శ్రీరామ రక్షలా ఉంటుందమ్మా. పార్వతి, నీ మాట కోసం, నీ చూపు కోసం ఎదురు చూస్తున్నాను. మన బాబు ఏడుపు కూడా నీకోసమే. కళ్ళు తెరిచి అక్కున చేర్చుకుంటావని ఆశగా నేను, బాబు ఉన్నాం. నీ పొత్తిళ్లలోకి చేరి నీ స్పర్శతో మురిసిపోవాలని కోరుకుంటున్నాడు. దేవా సార్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అలాగే. జాగ్రత్త. నర్స్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే. దేవా సార్, బాబుని తీసుకోండి. పార్వతి, చూడు పార్వతి, మన బాబు. ఏందమ్మా ఇంకా ఆలోచిస్తా ఉంటే దాన్ని చంపడం ఆలస్యం అయిపోతాది. రే కుంభుడు, ఓకిలాండేశ్వరమ్మ, ఇట్టా మనం బెదిరిస్తే బెదిరిపోయేలా లేదు. ఆ నర్సెవరో దాని కదేందో గనుక్కో, దాన్ని వల్లో ఎయ్యాలా. పార్వతి ప్రాణం తీయలేకపోయినాము. నా బిడ్డకిచ్చిన మాట కూడా నిలుపుకోలేక ఈడ నిల్సునుండాము. ఇప్పుడు ఆ పార్వతిని ఆ నర్సుని కలిపి బలి తీసుకోవాలనిపిస్తాంది.